10 లక్షలు ఇచ్చినాక ఆ 10 లక్షలు మా నెత్తిలో కొట్టి మా పిల్లలు తీసుకుపోయి అవి ఖర్చు పెట్టి రోడ్డు మీద పడ్డాక మా పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డు మీద పడిసి వస్తారు, మేము రోడ్డు మీద పడిసి వస్తాము. మాకు ఈ 666 వద్దు, మా ఊరంచుకెళ్ళొద్దు, మాకు బాధ పెట్టొద్దు. అంటే ఎందుకు మార్చారు, ఏం చెప్తున్నారు అధికారులు? అది ఎట్లా మార్చిరో పెద్ద పెద్ద రైతులు మార్చిరేమో కానీ మాకు ఇప్పుడు చిన్నకారు రైతులు మొత్తం ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళే మేము కూర్చొని బతకము, కష్టం చేసుకొని బతుకుతాము. 4 ఆవులను రోజు పొద్దున మాపు మేపి పాలు విండుకొని మేము 10 లీటర్లు పోసుకొని బతికి పిల్లలను కష్టపడి చదివించుకున్న వాళ్ళము. ఇప్పుడు మాకు ఈ 666 వద్దు. ఇప్పుడు మా ఊళ్ళో మాకు చిన్న చిన్న పిల్లలు పెళ్లిళ్ళకుండ్రు, 1 ఎకరా అమ్ముకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు ఎవడు కొనుక్కోవడానికి కూడా వస్తలేడు. మాకు ఈ 666 వద్దు, మమ్మల్ని బాధ పెట్టొద్దు. మేము డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు ఈ రోడ్లు వేస్తే. ఏ డెవలప్మెంట్ మాకొద్దు, మేము కష్టం చేసుకొని బతకటోళ్ళం. మాకు పట్నం కాదు ఇది, మేము బతకనికే ఇది. మేము మాకు ఏ డెవలప్ వద్దు, మాకున్న భూములే మేము ఇదే కష్టం చేసుకొని బతుకుతాం. పిల్ల తరాలు బతికే భూములు పోయినాక మాకు డెవలప్మెంట్ ఏం చేయనికే? ఉన్న 2 ఎకరాలు పోయినాక డెవలప్మెంట్ ఏం చేయనికే? అందులో బొందల పడి సావానికే నా డెవలప్మెంట్? మాకొద్దు, 666 వద్దు అంటే వద్దు. ఇప్పుడు మనకి వెనక కనిపిస్తుంది ఇదంతా కూడా రోడ్డుకు కష్టం చేసుకొని రోడ్డుకే పోతుంది. ఇదంతా కష్టపడి 2 ఎకరాలు ఉంటే నాటుకొని బతికేటోళ్ళం మేము. ఆ భూమి పోయినాక మాకెందుకు ఈ 666? మాకు వద్దంటే